కామేశ్వరో వై శ్రవణోధార నేను మీ ఊరు ఫోన్ పెట్టినా అని Long live, long live, KTR, long live, long live, long live, KTR, long live, long live, long live, KTR, long live, KTR అనగారి నాయకత్వం, KTR అనగారి నాయకత్వం, తెలంగాణ అభివృద్ధి ప్రదాత KTR అనగారి నాయకత్వం, జై తెలంగాణ, long live, long live, KTR, long live. ఒక ఫోటో ఇవ్వండి, అలా ఫోటో Happy birthday to you, KTR Anna. Happy birthday to you. శుభాకాంక్షలు తీసుకురాం. జరుగురి పనిపడి చిన్న చిన్న తీసుకో వాయిస్ ఇచ్చినాక అందరికి పెట్టు కట్ చేసి విత్ లవ్ రమేష్ అన్న చుట్టారే కుంట తారక రామారావు గారి 49వ జన్మదిన సంబరాలను ఓదెల మండల పార్టీ ఆధ్వర్యంలో మరి వెంకరెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా శ్రీకాంత్ గారు, సమ్మన్న సర్పంచ్ మల్లారెడ్డి గారు, అదేవిధంగా సీను గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్ అన్న గారు, మండలం నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కేటీఆర్ గారు అభిమానులు, యువకులందరూ కూడా మరి సంబరాల్లో పాల్గొని జన్మదిన సంబరాలు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో యూత్ ఐకాన్ అంటే కేటీఆర్. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన మహాప్రదాత అంటే కేటీఆర్ గారు. దాదాపుగా ఒక 15 లక్షల మంది ఐటీ ఉద్యోగాలు కల్పించినటువంటి యువ నాయకుడు. ఈ రాష్ట్ర దిక్చూచి రేపటి భవిష్యత్తు దిక్చూచి కలిగినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. మరి ఈరోజు ప్రతిపక్షంలో కూడా అంటే పదవులు శాశ్వతం కాదు, ప్రజలే ముఖ్యమనే ఒక నినాదంతో పోతున్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు. చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ప్రశ్నించే తత్వాన్ని ఏర్పరచుకుంటే ప్రజానాయకుడిగా ఎప్పుడు జీవించి ఉంటామనే ఒక నినాదంతో ఈరోజు ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని అన్నీ చేస్తున్నటువంటి మరి వాళ్ళు విస్మరించినటువంటి హామీలను నిత్యం ప్రశ్నిస్తూ తెలంగాణ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మహానేత ఈరోజు మరి జన్మదినం జరుపుకోవడం మా అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, ఓదెల మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. 6 గ్యారంటీల సంబంధించిన హామీలలో అన్నిటినీ తుంగలో తొక్కుతూ అబద్ధాలు చెప్తూ ఇక ఏదో చేసినట్టు నిన్న జరిగినటువంటి బోనస్ కూడా ఈ రోజు వరకు అందివ్వలేదు, రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ పోరాటం చేయాలని చెప్పి కేటీఆర్ గారు మాకు మరి దిశానిర్దేశం చేసిండ్రు. తప్పకుండా ప్రజల పక్షాన ప్రజలకు రావాల్సినటువంటి హామీలన్నింటి గురించి రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి పోరాటం చేస్తాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఓదెల మండలంలో అన్ని గ్రామాల నుండి ముఖ్య నాయకులందరూ, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులందరూ కలిసి వచ్చి కేటీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతోటి
మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పి ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్లో అర్చన చేయించి ఈరోజు ఓదెలలో కేక్ కట్ చేసి మనం హాస్పిటల్లో పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నేడు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి 49వ జన్మదిన వేడుకలు ఓదెల మండల కేంద్రంతో పాటు గ్రామాలలో అతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రేమతో ఆప్యాయంగా కేటీఆర్ అన్న గారి జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషకరం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్ళినటువంటి ఘనత మన కేటీఆర్ గారిది. హైదరాబాద్ అంటే కేటీఆర్ అనే స్థాయిలో ఎన్నో ఐటీ కంపెనీలను తెలంగాణ తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ సిటీని ఎంతగానో అభివృద్ధి చెందినటువంటి గొప్ప నేత మన కేటీఆర్ గారు. రేపు రానున్న రోజుల్లో కూడా ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయడంలో ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాడు మన రామన్న. రేపు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు అయ్యే అవకాశం ఉంది. ఓదెల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేయడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో అన్న కేటీఆర్ గారు సీఎం కావాలని చెప్పి మేము ఓదెల మండల పక్షాన కోరుతున్నాం. జై తెలంగాణ.